హాయ్ అండి. పార్ట్ 13. ఇక కథలోకి వెళితే పూజ ఆ గొడవ తర్వాత ఇంకెప్పుడు అక్షిత్ కోపడలేదా? ప్రకాష్ చాలా తక్కువ అక్క, వాడికి కోపం అస్సలు రాదు, వస్తే అదొక ప్రళయంలా ఉంటుంది. ఒకవేళ వాడికి కోపం వచ్చినా కంట్రోల్ చేయడానికి శౌర్య ఉన్నాడు, వాడి మాట మాత్రమే అక్షిత్ వింటాడు. పూజ అశ్విత్ ఇంట్లో తెలుసా ఈ విషయం అంటూ అశ్విత్ని అడుగుతుంది. అశ్విత్ ఎందుకు తెలియదు, అందరికీ తెలుసు, వాడు తప్పు చేయడు అని అందరి నమ్మకం. వాడే కాదు, మా 10 మంది అన్నదమ్ముల్లో ఎవ్వరం తప్పు చేయమని మా పేరెంట్స్ నమ్మకం, వాళ్ళు మమ్మల్ని అలానే పెంచారు అంటాడు. పూజ తనకి అంత కోపం కదా, మీకెప్పుడు భయం వేయలేదా ప్రకాష్ అంటుంది. ప్రకాష్ వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ అనంతం, వాడి ధైర్యం అసామాన్యం, వాడు పక్కనుంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేయొచ్చనిపిస్తుంది. ఇక భయం ఎందుకు అక్క అంటాడు నవ్వుతూ. పూజ అవును నిజం, అలాంటి వాడు తోడుంటే జీవితాంతం హాయిగా గుండెల మీద చెయ్యేసుకుని బతికేయచ్చు, ఎలాంటి భయం లేకుండా అంటుంది సాత్వికని తలుచుకుంటూ. అలా మాట్లాడుతుండగా అక్షిత్ వచ్చి మేఘన విషయం చెప్తాడు. ఆ తర్వాత అక్షిత్ ప్రకాష్ అక్షిత్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. పూజ అశ్విత్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. మేఘన హోటల్ నుండి ఇంటికి వెళ్ళగానే కార్తికేయ వికాస్ ఎదురు చూస్తుంటారు. మేఘన సైలెంట్గా వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది. కార్తికేయకి మ్యాటర్ అర్థమైపోతుంది. తన చెల్లి ఫేస్లో డల్నెస్ చూసి కార్తికేయ ఏరా నో చెప్పాడా అంటాడు గుండెల మీదకి పొదుముకుంటూ. మేఘన అవును అంటుంది చిన్నగా, చుట్టూ చేతులు వేసి. వికాస్ అదేంటే నువ్వు నచ్చకపోవడం ఏంటి బాధగా. మేఘన నేను బాగానే నచ్చాను, కానీ తాను ఆల్రెడీ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటుంది. వికాస్ ఏంటో ఈ జీవితం, ఎంత తిన్నా తరగని ఆస్తి ఉన్నా మనసుకు నచ్చింది ఇవ్వటం లేదో ఆ దేవుడు అంటాడు బాధగా. కార్తికేయ ఇన్ని కష్టాలు దేవుడు ఇస్తున్నాడంటే ఇంకా ఎంతో గొప్పదాన్ని మనకి అందిస్తాడురా, ఏం ఫీల్ అవ్వకండి, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావురా మేఘ అంటాడు. మేఘన దాని గురించి మర్చిపోవడానికి ట్రై చేస్తాను అన్నయ్య, ముందు బిజినెస్ గురించి చూసుకుంటా. వికాస్ నైస్ రా మేఘ, ఇక అతని గురించి మర్చిపో, ఇంకా మంచోడు నీకొస్తాడు అంటాడు. మేఘన నేను మర్చిపోతానన్నది నా లవ్ ప్రపోజల్ మ్యాటర్ అంతే, అక్షిత్ని కాదు, తనని ఎప్పటికీ మర్చిపోలేను, తనని ప్రేమిస్తూనే ఉంటా బావా అంటుంది నవ్వుతూ. వికాస్ అదేంటే తనకి ఆల్రెడీ ఒక లవర్ ఉంది, ఇంకా తనని ఎలా లవ్ చేస్తావు, తను ఇక ఎందుకు ఒప్పుకుంటాడు అడుగుతాడు. మేఘన ఒకవేళ ఎప్పటికైనా తను నా ప్రేమని గుర్తించి ఒప్పుకున్నా నేను తనని ఒప్పుకోను, తనది నెవర్ గివ్ అప్ మెంటాలిటీ, సో నేను ఎంత ట్రై చేసినా తను ప్రేమించిన అమ్మాయిని వదిలి రాడు, ఒకవేళ అలా వదిలేసి నా కోసం వచ్చాడనుకో తను నా దృష్టిలో ఓడిపోయినట్టే, కానీ తాను ఓటమిని ఒప్పుకునే క్యారెక్టర్ కాదు, సో నా ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అంటుంది. వికాస్ ఏదో మలయాళీ సినిమా వితౌట్ సబ్ టైటిల్స్ చూసినట్టుంది అంటాడు అయోమయంగా. మేఘన సింపుల్గా చెప్పనా, నేను ఇక నుండి తనని ఆరాధిస్తూ ఉంటాను, మాది శ్రీకృష్ణ మీరాబాయి సంబంధం, నేను తనకి భక్తురాలిని అంటుంది తన్మయత్వంతో. వికాస్ నీకు బాగా పిచ్చి ముదిరింది రాక్షసి. మేఘన పో బావా అని అందరికీ గుడ్ నైట్ చెప్పి లోపలికెళ్తుంది. వికాస్ ఏంట్రా కార్తీ, తను అలా పిచ్చిదానిలా మాట్లాడుతుంటే నువ్వేం చెప్పవేంటి. కార్తికేయ బావా తను అతన్ని ఎంతలా ప్రేమించిందో తెలుసా, ఓన్లీ అతన్ని బిహేవియర్ యాటిట్యూడ్ చూసి లవ్ చేసింది, తను కోరుకుంటే ఎవరైనా వస్తారు మన దగ్గరున్న డబ్బు చూసి, అలాంటిది అతను నాకు లవర్ ఉంది, మిమ్మల్ని ప్రేమించలేను అని సింపుల్గా చెప్పేశాడు, అది అతని నిజాయితీ, అలాంటోడిని మర్చిపోవడం కొంచెం కష్టమే, సో చిన్నగా తానే మర్చిపోతుంది అంటాడు. వికాస్ అది నిజమేలే అంటాడు. మేఘన లోపలికెళ్ళి అక్షిత్ ఫోటో చూస్తూ ఎందుకు మీరు ఇలా పిచ్చెక్కిస్తున్నారు నాకు, మీరు నో చెప్పినా నాకు కోపం రావడం లేదు, మీరు నాకు అందరాని చందమామ అని తెలుసు, ఇక నుండి మిమ్మల్ని అందుకోవాలని నేను అనుకోను, మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాను, మీరే నా ప్రాణం, అందరికీ నేను చేసింది పిచ్చిలా ఉండొచ్చు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే భావన నాకు ఎంతో బలాన్నిస్తుంది, నాకు అది చాలు అనుకుంటూ పడుకుంటుంది. తరువాత రోజు ఆదివారం అవడంతో పూజ షాపింగ్కి వెళ్దాం అంటుంది. నేనుండేది 1 వీక్, ఈ 1 వీక్ వీలైనంత ఎర్లీగా రండి, మీరంతా ఆఫీస్ నుంచి
సరదాగా గడుపుదామంటుంది. టిఫిన్ చేశాక నలుగురు కలిసి షాపింగ్కి బయలుదేరుతారు. పూజ తనకి కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్, శారీస్, మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకుంటుంది. అక్షిత్ బిల్ పే చేస్తాడు. తర్వాత బయటే లంచ్ చేసి మెన్స్ వేర్కి వెళ్ళి ముగ్గురు డ్రెస్ తీసుకుంటారు. పూజ అందరికి సెలెక్ట్ చేస్తుంది. మధ్యలో సాత్వికకి ఫోన్ చేస్తుంటే తను కోపం తగ్గక లిఫ్ట్ చేయదు. ఇంటికి వచ్చాక చెప్తా నీ పని అని ఒక మెసేజ్ పెట్టి మళ్ళీ డ్రెస్ సెలెక్షన్లో పడిపోతుంది. షాపింగ్ పూర్తి చేసుకొని కాసేపు బయట గడిపి వచ్చేసరికి 8 అవుతుంది. అక్షిత్ ఆన్లైన్ ఆర్డర్ ఇద్దామన్నా వద్దంటూ పూజ డిన్నర్ రెడీ చేస్తుంది. అందరూ తిన్నాక ప్రకాష్ నేను రూమ్కి వెళ్తా అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం లేవగానే అక్షిత్ సాత్వికకి మెసేజ్ చేస్తాడు. గుడ్ మార్నింగ్, ఎగ్జామ్స్ బాగా రాయాలి, ఆల్ ది బెస్ట్. సాత్విక థ్యాంక్ యూ బావా, ఎగ్జామ్ అయ్యాక మెసేజ్ చేస్తాను ఎలా రాశానో అని రిప్లై ఇస్తుంది. పూజ కూడా మెసేజ్ చేస్తుంది ఆల్ ది బెస్ట్ అని. సాత్వికకి ఆ మెసేజ్ చూడగానే కన్నీళ్లు వస్తాయి. వెంటనే సాత్విక థ్యాంక్స్ అక్క, రాగానే ఫోన్ చేస్తాలే. అశ్విత్ వాళ్ళ అన్న వదినలు అందరూ మెసేజ్ చేస్తారు బాగా రాయమని. సాత్విక అందరి ప్రేమకి సంతోషపడుతూ తన ఫోన్లో ఉన్న అక్షిత్ పిక్కి గట్టిగా ఒక ముద్దు పెట్టి కిందికొచ్చి శేఖరం మీనాక్షి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బామ్మ కాళ్ళు మొక్కి బయటకు రాగానే రఘురాం, రాజేశ్వరి గారు ఎదురొస్తారు. వాళ్ళు కూడా సాత్వికని ఆశీర్వదించి బాగా ఎగ్జామ్స్ రాయమని చెప్పి లోపలికి వెళ్తారు. శేఖరం రండి బావగారు కూర్చోండి అంటూ సోఫాలో కూర్చోబెడతారు. మీనాక్షి ఏంటి వదిన బాగున్నారా? మీ కోడలు వెళ్ళినప్పటి నుండి మీరు ఇటువైపు రావడమే లేదు నవ్వుతూ అడుగుతుంది. రాజేశ్వరి పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా వదిన, ఈయనకి జాబ్ వల్ల కుదరడం లేదు, నేనొక్కదాన్ని అన్ని చూసుకోవాలి, అందుకే రావడం కుదరలేదు అంటుంది. మీనాక్షి అందరూ ఎప్పుడొస్తారు? మీ తోటి కోడళ్ళు, కొడుకులు, కోడళ్ళు. రాజేశ్వరి మా అక్క బావలు వచ్చే వారం వస్తారు, కోడళ్ళు కూడా వచ్చే వారంలో వస్తారు. ముందు పెద్ద కోడలు అశ్విత్ తరపున పీటల మీద కూర్చునే రోహిణి మాత్రం ఈ వారంలో వచ్చేస్తుంది. ఇక తనొస్తే ఎంత పనినైనా మొత్తం తానే చేసుకునిద్ది అంటుంది నవ్వుతూ. రఘురాం మన సాత్వికకి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి అని పిల్లలు చెప్పారు, అందుకే ఒకసారి కనిపించి బాగా రాయమని చెప్దామని వచ్చాం బావగారు. మీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? శేఖరం అయ్యో పెళ్లి పనులు మొత్తం మీరే చేస్తానన్నారని మేము ఫ్రీగా కూర్చున్నాం బావగారు, మళ్ళీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతున్నారేంటి అంటాడు నవ్వుతూ. రఘురాం అలా ఉండాలి, మీరు చక్కగా పట్టుబట్టలు కట్టుకొని బంధువులని చక్కగా పలకరిస్తూ దర్జాగా జాలు మీద కాలేసుకొని కూర్చొని పంతులు గారు పిలిచినప్పుడు వచ్చి ఆ పెళ్లి తతంగా ముగించండి చాలు, ఇంకేం పనులు పెట్టుకోవద్దు నవ్వుతూ. శేఖరం నిజంగా మీ సంబంధం దొరకడం పూజ అదృష్టం బావగారు అంటాడు కళ్ళు చెమరిస్తుండగా. రఘురాం అయ్యో బావగారు మేము అనాలి ఆ మాట, మేమే అదృష్టవంతులం, పూజని మాకు ఇస్తున్నందుకు మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, అంత మంచి అమ్మాయి మా కోడలవడం మా అదృష్టం అంటాడు శేఖరం చేయి పట్టుకొని. శేఖరం చాలా థ్యాంక్స్ బావగారు, తను నిజంగానే బంగారం, చెప్పిన మాట జవదాటదు. రఘురాం ఇంతకీ ఆ విషయం పిల్లలతో మాట్లాడారా? మేము అయితే మా పిల్లలందరికీ చెప్పేశాం, వాళ్ళు చూసుకుంటామన్నారు, మీరు చెప్పారా? శేఖరం లేదు బావగారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది అంటాడు బాధగా. రఘురాం అది నిజమేలే, కానీ మనం చెప్పకుండా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటాడు. మీనాక్షి పెళ్ళయ్యేంత వరకు చెప్పమన్నయ్యా, తర్వాత వీలు చూసుకొని చెప్తాము, తప్పదు కదా, కానీ మీరు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్, ఈ మాట కూడా చాలా చిన్నది మీ పెద్ద మనసు ముందు అంటుంది చేతులు జోడిస్తూ. రాజేశ్వరి అయ్యో అదేంటి వదిన అలా అంటారు, అదేవి పెద్ద తప్పు కాదు, ఒక చిన్న పొరపాటు, పిల్లలు చక్కగా అర్థం చేసుకుంటారు, మమ్మల్ని మరీ అంత పెద్దవాళ్ళని చేయకండి అంటుంది నవ్వుతూ. రఘురాం అరే రాక రాక వియ్యంకులు ఇంటికి వచ్చారే, వాళ్ళకి కొంచెం ఫలహారాలు పెడదాం అని లేదు బావగారు మీకు అంటారు వాతావరణం తేలికపరచడానికి నొచ్చుకున్నట్టు నటిస్తూ. శేఖరం అయ్యో బావగారు మీకు ఫలహారాలు మాత్రమే కాదు, ఈరోజు విందు కూడా ఇక్కడే అంటూ డైనింగ్ రూమ్లోకి తీసుకెళ్తాడు నవ్వుతూ. ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. సాయంత్రం సాత్విక వస్తుంది. అందరితో ఎగ్జామ్ బాగా రాశాను అని చెప్పి
లోపలికెళ్ళి అక్షిత్కి మెసేజ్ చేస్తుంది. ఎగ్జామ్ బాగా రాశాను బావా అని. అక్షిత్ మెసేజ్ చూసుకొని నైస్ సాత్విక, బాగా ప్రిపేర్ అవ్వు నెక్స్ట్ ఎగ్జామ్కి అని రిప్లై ఇచ్చి తన వర్క్లో పడిపోతాడు. సాత్విక కిందికొచ్చి రఘురామ్ గారితో ఈ రోజు ఇక్కడే ఉండండి మామయ్య, రేపు వెళ్ళొచ్చు అంటుంది. రఘురామ్ లేదమ్మా సాత్విక, బాగా పని ఉంది, ఈ రోజు ఇక్కడికి వద్దామని లీవ్ పెట్టాను అంటాడు. రాజేశ్వరి ఏమే మీ అక్క రావడమే కానీ నువ్వు ఒక్కసారైనా వచ్చావా మా ఇంటికి, మమ్మల్ని ఉండమంటున్నావు రాక్షసి అంటూ చెవి పట్టుకుంటుంది. సాత్విక నేను చిన్న కొడుకుని నాకిచ్చేయత్తా, ఇక అక్కడే పర్మనెంట్గా ఉండిపోతా అంటుంది నవ్వుతూ. రాజేశ్వరి పోవే నువ్వు నీ అల్లరి, వెళ్ళి బాగా చదువుకో అని అందరికీ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు. రంజిత్ తన గెస్ట్ హౌస్లో కూర్చొని రిలాక్స్ అవుతుంటాడు. రంజిత్కి ఫార్మా అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అఫీషియల్ అయితే డ్రగ్ మాఫియా ఇల్లీగల్గా చేస్తుంటాడు. తన లైఫ్లో ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తాడు. ఇల్లీగల్ మ్యాటర్స్ మొత్తం గెస్ట్ హౌస్లోనే డీల్ చేస్తాడు. డ్రగ్ సప్లై చేసే వాళ్ళకి, డ్రగ్ డీలర్స్కి తన గెస్ట్ హౌస్లోనే పార్టీ ఇస్తుంటాడు. అప్పుడే అక్కడికి తన నమ్మకస్తుడు శరత్ వస్తాడు. రంజిత్ చెప్పు శరత్, ఏంటి ఇలా వచ్చావు? శరత్ సార్ అది అది తడబడుతుంటాడు. రంజిత్ పర్లేదు చెప్పు శరత్, ఏమి అనుకోను, ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా? నో ప్రాబ్లం, మళ్ళీ సంపాదించుకోవచ్చు, డోంట్ వరీ అంటాడు కూల్గా. శరత్ అయ్యో అలాంటిదేమీ లేదు సార్. రంజిత్ మరింకేంటి శరత్, మనీ ఏమన్నా కావాలా? శరత్ నో సార్, మనీ విషయంలో మీ దగ్గర నాకు ఇబ్బంది ఏంటి, కావాల్సినంత ఇచ్చారు. రంజిత్ మరి ఏం కావాలో చెప్పు. శరత్ నేను వర్క్ మానేద్దాం అనుకుంటున్నాను సార్, ఇంట్లో ఒప్పుకోవడం లేదు, నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఆ అమ్మాయికి నేను నచ్చాను, కానీ మీ దగ్గర పని మానేయాలని చెప్పింది. రంజిత్ పని మానేసి ఏం చేస్తావు శరత్, ఎలా బతుకుతావు, నీ భార్యని ఎలా పోషిస్తావు అంటాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. శరత్ ఏదో ఒక పని చేస్తా సార్, నేను ఖాళీగా ఉన్నా పర్వాలేదు, ఇలాంటి పనులు చేయకూడదని చెప్పింది నా కాబోయే భార్య అంటాడు. రంజిత్ మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతామంటే ఎలా శరత్, నేనేమన్నా మీ మామనా అన్నీ ఇచ్చి సాగనంపడానికి? కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ అంటాడు. శరత్ అలా కాదు సార్, తనంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా అభిమానం సార్, కానీ నేను ఇక ఇలాంటి పనులు చేయలేను భయంగా అంటాడు. రంజిత్ నీకు నా గురించి బాగా తెలుసు, తెలిసి కూడా ఎలా వెళ్ళాలనుకుంటున్నావు క్రూరంగా నవ్వుతూ అంటాడు. శరత్ నాకు ఇక్కడ పని నచ్చలేదు సార్, నాకు ఒక కుటుంబం కావాలి, భార్య పిల్లలతో సరదాగా గడపాలి అని అనుకుంటున్నాను కొంచెం బింకంగా అంటాడు. రంజిత్ అసలు నువ్వు బయటకు వెళ్ళగలవా? సరే నీకు ఒక్క ఛాన్స్ ఇస్తా, వెళ్ళి పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకుంటూ నా దగ్గర పనిచేయి, లైఫ్ చాలా బాగుంటుంది. చంపాలి అన్న కసిని తొక్కు పెడుతూ కూల్గా చెప్తాడు. శరత్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, మీ గురించి ఎక్కడా చెప్పను, నేను ఎప్పటికీ మీ నమ్మిన బంటునే, ఆకలితో ఉన్న నాకు ఇంత లైఫ్ ఇచ్చారు మీరు నాకు దేవుడు, కానీ ఇక నేను మీ దగ్గర పని చేయలేను, నన్ను వదిలేయండి అని కాళ్ళు పట్టుకుంటాడు. రంజిత్ ఇక్కడికి రావడమే కానీ పోవడం ఉండదు, పోవాలంటే డైరెక్ట్గా పైకి పోవాల్సిందే, నిన్నెలా వదులుతాను, నిన్ను ఇలా మార్చిన దాన్ని ఎలా వదులుతాను అంటూ పక్కనే ఉన్న చీకటి గదిలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్తాడు. శరత్ సార్ వద్దు సార్ అంటూ ప్రాధేయపడతాడు. రంజిత్ నీకు 2 ఆప్షన్స్ ఇస్తా, ఒకటి దాన్ని చంపేస్తా, నువ్వు నా దగ్గరే ఉండాలి, 2 ఇద్దరూ చావాలి, నా లైఫ్లో నాకు ఎదురొచ్చిన ఆడది బ్రతకదు, నీకు ఏది కావాలో చెప్పు అంటాడు క్రూరంగా. శరత్ సార్ వద్దు సార్, కావాలంటే నన్ను చంపండి, తనని ఏమీ చెయ్యొద్దు, తను అమాయకురాలు అంటాడు ఏడుస్తూ. రంజిత్ ఓహో 2వ ఆప్షన్ తీసుకుంటున్నావా, అయితే ఓకే, నేనెప్పుడు మొగాలని చంపలేదు, నా మనుషులు వచ్చి నిన్ను చంపుతారు, నేనేమో నీ పెళ్ళాన్ని చంపుతా, అమాయకురాలు అంటున్నావుగా, ఒకసారి రుచి చూసి చంపుతా అంటూ ఎగరి కడుపులో తన్ని చైర్లో కట్టేస్తాడు. బయటకు వెళ్ళి తన మనుషుల్ని పిలిచి శరత్ని చంపమని చెప్తాడు. వాళ్ళు అతి కిరాతకంగా చైర్లోనే కొట్టి కొట్టి చంపుతారు. రంజిత్ చూస్తుండగానే రంజిత్ ఆ బాడీని దూరంగా ఎక్కడైనా పాతేసి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ వర్క్ బిజీలో ఉండడంతో ఆ వారం ఎలా గడిచిపోయిందో తెలియదు. ఆదివారం పూజ వైజాగ్ వెళ్ళడానికి అశ్విత్ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాడు. ఫ్రైడే నుంచే పూజ బాగా డల్గా ఉంటుంది. అక్షిత్ పూజని గమనించి నవ్వుకుంటాడు.
ఫ్రైడే నైట్ పూజ మామూలుగానే పడుకుంటుంది. అశ్విత్, ఏంటి పూజ డల్గా ఉన్నావు, హెల్త్ బాలేదా అంటాడు నుదుటి మీద చెయ్యేస్తూ. పూజ ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి అశ్విత్కి ముద్దిచ్చి పడుకుంటుంది. కాసేపటికి అశ్విత్ నిద్రపోతాడు. పూజ చిన్నగా లేచి అశ్విత్ పక్కకి జరిగి, నేను డల్గా ఉంటే కన్సర్న్ చూపించావు కానీ నేను ఎందుకు డల్గా ఉన్నానో అడగవేంటి కన్నా, నీ కన్సర్న్కి సంతోషపడాలో నేను వెళ్తున్నా కూడా నీకు ఏం ఫీలింగ్ లేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ నిన్ను వదులుకొని నేను బతకలేను అంటూ నుదుటి మీద ముద్దు పెట్టబోతుంటే అశ్విత్ తల పైకి జరిపి పెదాలు అందిస్తాడు. పూజ, ఆశు నిద్రపోలేదా అంటుంది ముద్దుని ఆస్వాదించి. అశ్విత్, నాకు గత 4 రోజులుగా నువ్వు వెళ్తున్నావని దిగులుతో సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఆ మాట చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని చెప్పలేదు పూజ అంటాడు కన్నీళ్లతో. పూజ, సారీరా అంటూ గట్టిగా హక్ చేసుకొని తన కన్నీళ్లతో టీషర్ట్ తడిపేస్తుంది. అశ్విత్, నిన్ను వదిలి బతకలేను. నన్ను ఇంతలా అర్థం చేసుకున్న నీకు నేను ఏమివ్వగలను పూజ అంటాడు మీదకి లాక్కుంటూ. పూజ, ఆ మాట నేననాలి కన్నా, నిన్ను వదిలి వెళ్ళాలంటేనే పిచ్చెక్కుతోంది నాకు. మరీ మార్నింగ్ నుంచైతే లిటరల్గా ఏడుపు వచ్చేస్తుంది అంటూ మొహమంతా ముద్దులు పెట్టేస్తుంది తనివి తీరా. అశ్విత్, త్వరగా ఈ 15 days అయిపోతే చాలు, ఇక నిన్ను వదులుకోను అంటాడు. పూజ, చంపుతా, 15 days ఏంటి, నువ్వు వైజాగ్ రాగానే ఇంటికి రా. నిన్ను చూడకుండా అన్ని రోజులంటే నా వల్ల కాదు. నెక్స్ట్ సాటర్డే మార్నింగ్కి నువ్వు వైజాగ్లో ఉండాలి. ఇంటికి వచ్చి నాతో కాసేపు గడిపి వెళ్ళాలి. లేదనుకో నీకు 6 months ఫుడ్ కట్ అంటుంది బెదిరిస్తూ. తర్వాత ఆదివారం ఉదయం అందరూ వెళ్ళి పూజని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కిస్తారు. పూజ ఫ్లైట్ దిగాక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. శేఖరం, ఏమ్మా బాగున్నావా తల్లి, ప్రయాణం బాగా జరిగిందా అంటాడు నవ్వుతూ. పూజ, నేనొచ్చింది ఫ్లైట్లో నాన్న, 2 hours జర్నీ అంతేగా, నేనైతే సూపర్గా ఉన్నాను అంటుంది హక్ చేసుకుంటూ. మీనాక్షి, నువ్వింకా నాన్న కూచివేనా, రేపో మాపో మొగుడొచ్చి ఎత్తుకుపోతాడు అంటుంది నవ్వుతూ. పూజ, మా నాన్న నా హీరో, మా నాన్న తప్పు చేయరు, తప్పు చేయనీయరు, ఎవరొచ్చినా మా నాన్న నాకు బెస్ట్ కదా నాన్న అంటుంది. శేఖరం గారు ఇబ్బందిగా నవ్వుతారు తన కూతురి ప్రేమకి, తన నమ్మకానికి. పూజ అది గమనించి, ఏంటి నాన్న అలా ఉన్నారు అంటుంది. శేఖరం, అయ్యో ఏమీ లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అంటాడు పక్కకి చూస్తూ. పూజ, అయ్యో ఏమైంది నాన్న, టాబ్లెట్ వేసుకున్నావా అంటుంది కంగారుగా. శేఖరం, అదేం వద్దమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు అంటారు. పూజ, సరే నాన్న రెస్ట్ తీసుకోండి, నేను పైకి వెళ్తాను అంటూ బామ్మని పలకరించి సాత్విక దగ్గరకు వెళ్తుంది. సాత్విక పూజతో మాట్లాడకుండా చూసి చూడనట్టు ఉంటుంది కోపంగా. పూజ, ఏంటే చూసి కూడా మాట్లాడవు, ఇంకా నా మీద కోపం పోలేదా? సాత్విక, నాకెందుకు నీ మీద కోపం, ఏం లేదు చదువుకుంటున్నాలే, నిన్ను చూడలేదు అంటుంది తలదించుకొని. సాత్వికకి ఇంకా కోపం పోలేదని అర్థమయ్యి, పూజ, ఆ రోజు అక్షిత్ అలా చేసేసరికి కోపడ్డానే కానీ తనని ఏడిపించాలని కాదు, నువ్వేమో నా మీద కోపం తెచ్చుకున్నావు, సర్లే ఇంకెప్పుడు ఎవరిని ఏమీ అనను, సారీ అంటుంది బాధగా. సాత్విక, అక్క అంటూ పూజని గట్టి హక్ చేసుకుని, నేనేదో పిచ్చిగా బిహేవ్ చేస్తే నువ్వు అలా ఫీల్ అవుతావేంటి, నువ్వు కాకపోతే ఎవరంటారే, ఏదో ఆ రోజు తను కన్నీళ్లు పెట్టుకున్నాడని నేను నీ మీద కోపం తెచ్చుకున్నాను, అంతేకాని నీ మీద నేనెందుకు కోపడతానే, నేనే నీకు సారీ చెప్పాలి, మమ్మల్ని అనడమే కాదు కొట్టే హక్కు కూడా నీకుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. పూజ, అయినా అంత కోపం ఎందుకే, అక్షిత్ని జస్ట్ మందలించాను అంతే, మరీ అంత పిచ్చి ప్రేమేంటే నీకు బుగ్గలు లాగుతూ. సాత్విక అక్షిత్ పిక్ చూపిస్తూ, చూడే ఎంత చక్కగా నవ్వుతున్నాడో, వాడు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి, నేను బ్రతుకున్నంగా ఎప్పుడూ ఎడవకూడదు, అందుకే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నాడనగానే నాకు నీ మీద కోపం వచ్చింది అంటుంది. పూజ, మీ ఇద్దరు నిజంగానే ఒకరి కోసం ఒకరు అన్నట్టున్నారే నవ్వుతూ. సాత్విక, అది సరే, ఇంతకీ మీ ఆయన ఎలా ఉన్నాడే, బాగా మాట్లాడుతున్నారా నీతో, లేక ఇంకా సిగ్గుపడుతున్నాడా అంటుంది కొంటెగా. పూజ, పోవే రాక్షసి, నువ్వు నీ అల్లరి, ఆయన బానే మాట్లాడుతున్నారులే, సిగ్గు మాత్రం పోలేదు ఇంకా అంటుంది కొంచెం సిగ్గుపడుతూ. సాత్విక,
కొంచెం డెవలప్ అయ్యారన్నమాట. ఇంకేంటే అంటుంది. పూజ అది సరే, నీ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతాయి? సాత్విక ఈ గురువారం, తర్వాత ఇక ఫుల్ ఎంజాయ్ అంటుంది నవ్వుతూ. పూజ సరే నేను ఫ్రెష్ అయి వస్తా, నువ్వు రెడీ అవ్వు, కిందికెళ్ళి లంచ్ చేద్దాం అని తన రూమ్కు వెళ్తుంది. లంచ్ చేశాక సాత్విక చదువుకోవటానికి రూమ్కు వెళ్తుంది. పూజ అశ్విత్కి కాల్ చేసి కాసేపు మాట్లాడి నిద్రపోవాలని ట్రై చేస్తుంది. కానీ అశ్విత్ గుర్తొచ్చి సరిగ్గా నిద్ర పట్టదు. సాయంత్రం రూమ్లో నుంచి బయటకొచ్చాక సాత్విక్ ఎదురొచ్చి ఏంటే కళ్ళు ఎర్రగా ఉన్నాయి, సరిగ్గా నిద్రపోలేదా ఏంటి అని అడుగుతుంది. పూజ లేదన్నట్టు ముభావంగా తల అడ్డంగా ఊపుతుంది. సాత్విక ఏమైందక్క, బావ ఏమన్నా అన్నాడా అంటూ రూమ్లోకి వచ్చి తలుపేస్తుంది. పూజ చి అదేం కాదు, తను అలా ఎప్పుడు నన్ను ఒక్క మాట అనలేదు, అనడు కూడా అంటుంది. సాత్విక అయితే బావ గుర్తొస్తున్నారా బాగా అంటూ గడ్డం పట్టుకొని తల పైకి ఎత్తుతుంది. పూజ బాగా ఏడుపొస్తుందే తను గుర్తొస్తుంటే, ఎందుకు ఇలా అవుతుందో తెలియడం లేదు, తనని వదిలి రావటానికి నాకు మనసొప్పలేదు అంటుంది బాధగా. సాత్విక ఓయ్ నువ్వు నా అక్కవైనా అసలు మొగాలని దగ్గరకు రానివ్వని నువ్వు బావ కోసం ఇంతలా పరతిపించిపోతున్నావా అంటుంది నవ్వుతూ. పూజ చెప్పాకదే, పెళ్లి చూపుల్లో చూసినప్పుడే తనంటే ప్రేమ కలిగిందని, అక్కడ తనతోనే ఉన్నా కూడా నన్ను నా అనుమతి లేకుండా టచ్ కూడా చేయలేదు. నా మాట తనకు వేదవాక్కు, నాకు నా మాటకు అంత విలువ ఇస్తాడు. అందుకేనేమో తనంటే పిచ్చి ప్రేమ నాకు. 25 సంవత్సరాలు పెంచిన అమ్మా నాన్నని వదిలి తన దగ్గరికి వెళ్ళేప్పుడు ఏడుస్తానో లేదో తెలియదు, కానీ తన దగ్గర నుండి వస్తుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇంతలా నేను తనని ప్రేమిస్తానని అనుకోలేదు. తన అమాయకమైన చూపులు, ఆ చూపుల్లో నా మీద ప్రేమ, అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా అంటుంది తన్మయత్వంతో. సాత్విక అత్తయ్య ముహూర్తం చూసుకొని మరి కన్నట్టుందే బాబు ఇద్దరిని, ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఆడుకుంటున్నారు అంటుంది నవ్వుతూ. పూజ ఓయ్ మీ ఆయన్ని ఏమైనా అనుకోని ఇష్టం, మా ఆయన్ని మాత్రం అనకు, నేనే తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నా. తను చాలా మంచోడు, 4 రోజుల నుంచి తను సరిగ్గా నిద్రపోలేదు, నేను ఊరెళ్తున్నానని పాపం అంటుంది తల మీద టచ్ చేస్తూ. సాత్విక సరేనమ్మా మీ ఆయన బంగారం నవ్వుతూ. పూజ నవ్వుతుంది. సాత్విక నువ్వు అలా నవ్వుతూ ఉండవే, నువ్వు డల్గా ఉంటే అస్సలు బాగోదు. ఇంకేముంది 20 డేస్లో మ్యారేజ్, తర్వాత హ్యాపీగా బావతో ఎంజాయ్ చేసుకో అంటుంది కన్ను కొడుతూ. పూజ సర్లే, ఇంతకీ నువ్వెప్పుడు ఓకే చెప్తావు అక్షిత్కి? సాత్విక ముందు ఎగ్జామ్స్ అవ్వాలి, ఆ తర్వాత చెప్తా. తనతో ఇలా దాగుడు మూతలు ఆడుకుంటుంటే చాలా బాగుంది. రేపు మేము గుర్తుంచుకోవటానికి స్వీట్ మెమోరీస్ ఉండాలి కదా అంటుంది నవ్వుతూ. పూజ సరే నీ ఇష్టం, ముందు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయి, తర్వాత మాట్లాడుకుందాం అని కిందికెళ్తుంది. మేఘన వికాస్ ఇద్దరు నందుని చూడడానికి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ నందు వాళ్ళమ్మ రజిత గారు ఉంటారు. ఇద్దరు వెళ్ళి ఆవిడను పలకరించి నందు గురించి అడుగుతారు. రజిత డాక్టర్ వస్తారన్నారు బాబు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీకు ఎలా ఉంది ఆఫీస్లో అంటుంది. వికాస్ బాగానే ఉంది అత్తయ్య, నందు కూడా మాతో ఉంటే ఇంకా బాగుండేది అంటాడు బాధగా. రజిత అయ్యో అలా అనకు బాబు, ఇంకో నెలలో అమ్మాయి లేచి తిరుగుతుంది, మీరు అలా బాధపడకండి, మీరు బాధపడితే అది తట్టుకోలేదు అంటుంది ఓదారుస్తూ. మేఘన అవును బావా, నువ్వు అలా డల్ అవ్వకూడదు, అక్క బాధపడుద్ది, నువ్వు హ్యాపీగా ఉండి ఆఫీస్లో వర్క్ చూసుకో, అక్క కూడా 1 మంత్లో స్పృహలోకి వచ్చి మనతో జాయిన్ అవుతుంది, ఆంటీకి కూడా ఎవరున్నారు, నువ్వు అలా డీలా పడిపోతే ఎలా అంటుంది దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి. రజిత బాగా చెప్పావమ్మా మేఘన, నాకు మొన్నటి వరకు బాగా దిగులుగా ఉండేది, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం డెవలప్మెంట్ ఉంది నందు హెల్త్లో, నాకు బాగా నమ్మకం ఉంది నా బిడ్డ త్వరగా కోలుకుంటుందని అంటుంది. అంతలో డాక్టర్ వచ్చి నందుని చెక్ చేసి వీళ్ళని తన రూమ్కి రమ్మని చెప్తాడు. అందరూ లోపలికెళ్ళాక డాక్టర్ తన హెడ్కి కొంచెం దెబ్బ గట్టిగా తగిలి కోమాలోకి వెళ్ళడం వల్ల రికవరీకి లేట్ అవుతుంది. లక్కీ ఏంటంటే తనకు మెమొరీ లాస్ జరగదు, తాను కూడా చాలా పోరాడింది బ్రతకడానికి, ఇంకో 1 మంత్ ఆర్ 2 మంత్స్లో పూర్తిగా రికవర్ అవుతుంది. సో మీరేం ఆందోళన పడొద్దు, మీరు కాసేపు ఉండి వెళ్ళొచ్చు, నైట్ సిస్టర్స్ బాగా చూసుకుంటారు, డే టైంలో కాసేపు వచ్చి చూసి వెళ్ళొచ్చు, తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని చెప్తాడు. వికాస్ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి
హ్యాండ్ షేక్ ఇచ్చి బయటికి వస్తారు. ముగ్గురు బయటకు వచ్చాక వికాస్ డిన్నర్ చేద్దామని చెప్పి వాళ్ళని దగ్గరే ఉన్న హోటల్కి తీసుకెళ్ళి డిన్నర్ చేసి రజిత గారిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి మేఘన వాళ్ళ ఇంటికి వెళ్తారు. కార్తికేయ అప్పటికే వచ్చి రూమ్లో కూర్చొని ఉంటాడు. వికాస్ వెళ్ళి ఎప్పుడొచ్చావు బావా నువ్వు ఆఫీస్ నుంచి? కార్తికేయ ఇప్పుడేరా వచ్చి తిన్నాను. నువ్వు మేఘన రజిత ఆంటీ బయట తిన్నారట కదా, మేఘన మెసేజ్ చేసింది అంటాడు నవ్వుతూ. వికాస్ అవును బావా, నందుని చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ అంతా బాగుంది అన్నారు. ఇప్పుడిప్పుడే బాడీ కూడా బాగా రెస్పాండ్ అవుతుంది అన్నారు. ఇంకో 1 or 2 monthsలో ఫుల్ రికవర్ అవుతుందన్నారు. తర్వాత అత్తయ్యని బయటకు తీసుకెళ్ళి డిన్నర్ చేపించి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసొస్తున్నామంటాడు. కార్తికేయ అందుకేనా నీ ఫేస్ వెలిగిపోతుంది. నందు లేవగానే ఇక వెంటనే పెళ్ళేనా అంటాడు కొంటెగా. మేఘన అంతేగా అన్నయ్య, అక్క లేవగానే బావతో ముందు పెళ్ళి, తర్వాతే బిజినెస్ అంతేగా బావా అంటూ వెనక నుంచి చెక్కిలి గింతలు పెడుతుంది. వికాస్ నవ్వి ఆపండిరా బాబు తెగ మోసేస్తున్నారు అంటాడు సిగ్గుపడుతూ. మేఘన ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హాయ్ అండి, పార్ట్ 14. ఇక కథలోకి వెళితే సాత్వికకి గురువారం ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్ రాయగానే వెంటనే అక్షిత్కి మెసేజ్ చేస్తుంది, బావా ఎగ్జామ్స్ అయిపోయాయి అని. అక్షిత్ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటాడు. తనకి ఆ మెసేజ్లో చాలా అర్థం కనిపిస్తుంది. ఇంకెప్పుడైనా నువ్వు నాకు మెసేజ్ చెయ్యొచ్చు, ఇక నుంచి నేను ఫ్రీ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నిన్ను ఏడిపించొచ్చు, నీతో బాగా ఆడుకోవచ్చు, ఇలా అర్థం చేసుకోవచ్చు ఆ మెసేజ్ని అనుకుంటాడు. అక్షిత్ ఇంకేం అయితే ఫుల్ బిజీనా మా వదిన పెళ్లి కార్యక్రమాలతో అని రిప్లై ఇస్తాడు నవ్వుతూ. సాత్విక అంతేగా మరి, ఏం నువ్వు మాత్రం బిజీగా ఉండవా ఏంటి మా బావ పెళ్లి కార్యక్రమాలతో? రివర్స్లో అక్షిత్ ఇంతకీ నా లవ్ ప్రపోజల్ ఏం చేశావు సాత్విక? సాత్విక ఏమో బావా, నీతో సరదాగా ఉండొచ్చు కానీ ప్రేమ కలిగేంత ఇష్టం లేదేమో, నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోవాలేమో. రిప్లై ఇచ్చి మనసులో నిజంగా ఇంకో అమ్మాయి వెంట పడ్డావో చుక్కలు చూపిస్తా అనుకుంటుంది. అక్షిత్ అయ్యో అలా అంటే ఎలా సాత్విక, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నువ్వు తప్ప నాకు వేరే ఎవ్వరూ వద్దు, నీకు నా మీద ప్రేమ కలిగేలా చేస్తా, నాకు నమ్మకం ఉంది. సాత్విక సరే నీ ఇష్టం బావా, ఆల్ ది బెస్ట్. అక్షిత్ థ్యాంక్ యూ సాత్విక అని రిప్లై ఇచ్చి నాకు దూరంగా ఉండగలవా పిచ్చిదానా అని నవ్వుకుంటాడు. ఆ రోజు నైట్ సాత్విక అందరితో హ్యాపీగా కబుర్లు చెప్పి పూజతో తన రూమ్కి వెళ్తుంది. పూజ ఏంటే అక్షిత్తో మాట్లాడావా? సాత్విక లేదక్క, ఓన్లీ మెసేజ్ ఇందాక చేశా, తను నా లవ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు అన్నాడు. నేను చేయకపోవచ్చని చెప్పా, కొన్ని రోజులు ఆడుకుందామని అంటుంది నవ్వుతూ. పూజ నువ్వు నీ అల్లరి ఆపకపోతే అక్కడ ఎవరో ఒకరు తన్నుకపోతారు అంటూ మేఘన ప్రపోజ్ చేసిన విషయం చెప్తుంది. సాత్విక ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ వచ్చినా వాడు నన్నే చూస్తాడు, నన్నే కోరుకుంటాడు, వాడు నా ప్రాణమే, నా అక్షిత్ నా మొగుడు. పూజ నీ నమ్మకం గొప్పదే, తను నిన్ను తప్ప ఎవరిని తలుచుకోడు అంటుంది. సాత్విక నాకు తెలుసు, మొదటిసారి నన్ను చూసిన ఆ చూపు ఇప్పటికీ నా కళ్ళల్లో కనిపిస్తుంది. రేపు మా పెళ్ళైనా కూడా నా దృష్టిలో మా పెళ్లి రోజు మాత్రం మేము మొదటిసారి చూపులు కలుపుకున్న రోజు, ఆ రోజునే మేము సెలబ్రేట్ చేసుకుంటాం అంటుంది అక్షిత్ని తనతో పంచుకున్న తొలి ముద్దుని తలుచుకుంటూ. పూజ నీ ప్రేమ బాగుందే, ఇద్దరు బాగా సరిపోయారు, కానీ ఎక్కువ ఏడిపించకుండా త్వరగా యాక్సెప్ట్ చేయి, ఆ తర్వాత కూడా మీకు నచ్చినట్టు ప్రేమించుకోవచ్చు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. పూజ వెళ్ళాక సాత్విక స్నానం చేసి అలానే నడుచుకుంటూ వచ్చి మొబైల్లో అక్షిత్ పిక్ ఓపెన్ చేసి మిర్రర్ దగ్గర పెట్టి నగ్నంగా నిలబడి నవ్వుతూ అక్షిత్ ఫోటోని చూస్తుంటుంది. మొదటిసారి మన పెదాలు కలిసిన ఈ గదిలోనే, మన తొలి కౌగిలికి సాక్ష్యమైన ఈ మంచం మీదనే మన తొలి కలయిక జరగాలి కన్నా, నీకు వినిపిస్తుంది కదా, ఈ మంచం సాత్విక అక్షితల తొలి సంగమానికి నిలవవ్వాలి. అక్షిత్ నిద్రలోనే నవ్వుకుంటూ అంటాడు. సాత్విక అలానే మొబైల్ని తన హృదయానికి హత్తుకొని కాసేపు పడుకొని లేచి నైట్ డ్రెస్ వేసుకొని పడుకుంటుంది. తర్వాత రోజు పూజ అశ్విత్కి ఫోన్ చేసి ఆశు రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాక ఇంటికి వెళ్ళి
వెడ్డింగ్ కార్డ్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి నాతో మాట్లాడాలని చెప్పి ఇక్కడికొచ్చేయి. ఎవరికి డౌట్ రాదు. ఇక్కడ అమ్మ వాళ్ళకి కూడా అదే మాట చెప్పు అంటుంది. అశ్విత్ సరే పూజ, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు నవ్వుతూ. పూజ అక్షిత్ కూడా వస్తున్నాడుగా? అశ్విత్ లేదు పూజ, వాడికి ఇక్కడ పనుంది. నెక్స్ట్ వీక్ ఒకేసారి పెళ్ళికి లీవ్ పెట్టి వస్తాడులే నాతో పాటు అంటాడు. పూజ ఓహో సరే అయితే నువ్వు త్వరగా రా కన్నయ్య, పిచ్చెక్కుతోంది అంటుంది గోముగా. అశ్విత్ ఓకేరా, నాకు అలానే ఉంది. ఆఫీస్లో కూడా నువ్వే గుర్తొస్తున్నావు అంటాడు. పూజ సరేరా, గుడ్ నైట్, నువ్వు ఎర్లీగా పడుకో, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేయి అని ఫోన్ పెట్టేస్తుంది. సాత్విక పూజ దగ్గరకొచ్చి ఏమంటున్నారే బావా అంటుంది నవ్వుతూ. పూజ నీకెలా తెలిసిందే నేను తనతో మాట్లాడానని ఆశ్చర్యంగా అడుగుతుంది. సాత్విక ఓసిన ట్యూబ్ లైట్, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఈ టైంలో రూమ్లో ఒంటరిగా ఏం చేస్తారే, ఇదేగా చేసేది అంటుంది నవ్వుతూ. పూజ నీకు బాగా అలరెక్కువైంది చెవి పట్టుకొని మెలిపెడుతూ. సాత్విక సరేలేవే, నీకు నాకు మధ్యన రహస్యాలు చెప్పు ఏమన్నారు అంటుంది. పూజ ఏముంది, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నారు, మధ్యాహ్నం ఇక్కడికి రమ్మని చెప్పా అంటుంది. సాత్విక వావ్, మా ఆయన నాతో చెప్పలేదు వస్తున్నట్టు అంటుంది ఆశ్చర్యంగా. పూజ మీ ఆయన రావటం లేదు, మా ఆయన మాత్రమే వస్తున్నారు. సాత్విక అదేంటి బాగా డిసప్పాయింట్గా. పూజ తనకి ఏదో వర్క్ ఉందట, అందుకే రావడం లేదు. సాత్విక ఏం వర్క్ తల్లి, ఈయన అక్కడుండి ఏం పీకాలట 2 రోజుల్లో, మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అన్ని పనులు ఈయనే చేయాలి. ఇక్కడ ఒక ప్రాణం వాడి కోసం పరితపించిపోతుంది అని ఏం ఉండదు. నాకే బుద్ధి లేదులే, ప్రపంచంలో ఎవరు లేనట్టు పోయి వాడిని లవ్ చేశాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి అంటుంది ఏడుస్తూ. పూజ ఓయ్ పిచ్చి పిల్ల, ఏంటే ఆ మాటలు, ముందు కళ్ళు తుడుచుకో, తను ఎక్కడ ఉన్నా తను బతికేది నీ కోసమేనే పిచ్చి అని దగ్గరకు తీసుకొని కళ్ళు తుడుస్తుంది. సాత్విక సరే అక్క, నేను వెళ్ళి పడుకుంటాలే అని వెళ్ళబోతుంది. పూజ ఏం వద్దు, నువ్వు మరి అలా ఉండకు సాత్వి, హ్యాపీగా ఉండు, ఇవాళ నా దగ్గరే పడుకో అని తన దగ్గరే పడుకోబెట్టుకునిద్ది. తర్వాత రోజు అశ్విత్ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వస్తాడు. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయి లంచ్ చేసి కార్డ్ సెలెక్ట్ చేయాలి అని చెప్పి పూజ దగ్గరికి వెళ్తాడు. పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించి పూజని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. లోపలికి రాగానే పూజ ఆశు ఎలా ఉన్నావురా అంటూ గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. అశ్విత్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అశ్విత్ మాట్లాడబోతుంటే పూజ ప్లీజ్ కన్నయ్య ఏం మాట్లాడకు, కాసేపు నిన్ను చూసుకొని అంటూ కళ్ళు తుడుచుకొని అశ్విత్ని చూస్తూ ఉంటుంది తదేకంగా. కాసేపు ఇద్దరు దగ్గరగా ఉండి ఏం మాట్లాడుకోకుండా అలానే చూసుకుంటారు. కానీ వాళ్ళిద్దరి కళ్ళు చాలా కబుర్లే చెప్పుకున్నాయి. చిన్నగా పూజ అశ్విత్ చెయ్యి నడుముపై వేసుకొని తాను బాగా దగ్గరకు జరిగి అశ్విత్ పాదాలపై తన మునివేలు పెట్టి పాదాలు పైకి లేపి అశ్విత్ తలని కొంచెం కిందకు లాక్కొని తాను తల పైకెత్తి తన పెదవులతో అశ్విత్ పెదవులని అందుకుంటుంది. ఈ 6 రోజులు 6 యుగాలుగా గడిపిన ఇద్దరు ఆ విరహ చుంబాన్ని ఆస్వాదిస్తారు మైమరిచిపోయి. ఇద్దరి కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి. పూజ పెదవులు వదలకుండా ఒక యుద్ధమే చేస్తుంది అశ్విత్తో. కాసేపటికి పూజ పెదవులు వదిలేసి అశ్విత్ని గట్టిగా హత్తుకొని ఎలా ఉన్నావు కన్నయ్య ఎన్ని రోజులు, నాకైతే పిచ్చెక్కేస్తుందిరా అంటూ గుండెల మీద పడుకుంటుంది. అశ్విత్ నాకు అలానే ఉందిరా, ఇంకెంత 20 డేస్, ఆ తర్వాత నువ్వు వెళ్తానన్నా నేను నిన్ను ఎక్కడికి పంపను, నేను నీతోనే వస్తా అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు. కాసేపటి వరకు ఇద్దరు అలానే ఉండిపోతారు. తర్వాత పూజ అశ్విత్ని వదిలి బెడ్ పైన కూర్చొని అశ్విత్ని ఒళ్ళోకి లాక్కొని నడుము చుట్టూ చెయ్యేసి ఇప్పుడు చెప్పు ఆశు, ఎలా ఉంది మన ఇల్లు, మన బెడ్రూమ్, అక్షిత్ రాలేదే, బాగా బిజీనా? అశ్విత్ అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు లేవుగా, నాకు నచ్చలేదు ఆ రూమ్, కాకపోతే నిన్ను తలుచుకుంటూ అక్కడే పడుకుంటున్నా. అక్షిత్ ఏదో వర్క్ ఉంది అన్నాడు, మన పెళ్ళికి లీవ్ పెట్టాలి కదా, అందుకే వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. పూజ ఓకే, ఇంకేంటి ఆశు విశేషాలు, కార్డ్స్ డిజైన్ చూద్దామా ఇప్పుడు? అశ్విత్ ఓకే పూజ అంటూ ఫోన్లో కార్డ్స్ డిజైన్స్ అన్నీ చూస్తుంటారు. పూజ ఉండు ఆశు, సాత్వికని కూడా పిలుస్తా అంటూ వెళ్ళి సాత్వికని తీసుకొస్తుంది.
సాత్విక ఏంటి బావా మా అక్కని వదలడం లేదు అసలు అంటుంది కొంటెగా. అశ్విత్ అయ్యో అదేం లేదు సాత్విక అంటాడు సిగ్గుపడుతూ. పూజ ఓయ్ నువ్వు నోరు ముయ్యవే, నువ్వు నీ అల్లరి అని కసురుకుంటుంది. అశ్విత్ రా కార్స్ చూద్దామనుకుంటున్నాం, నువ్వు కూడా చూసి మంచి కార్ డిజైన్ సెలెక్ట్ చేయి సాత్విక, ఆర్డర్ ఇద్దాం, ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వాలి, అలానే ఇన్విటేషన్ వీడియోస్ కూడా క్రియేట్ చేశాం, అవి కూడా ఎలా ఉన్నాయో చెప్పు అంటూ తన ఫోన్లో వీడియోస్ చూపిస్తాడు. మొత్తం 5 వీడియోలు ఉంటాయి, వాటిలో సాత్విక ఒకటి సెలెక్ట్ చేస్తుంది. అశ్విత్ వావ్ అందరికీ ఇదే బాగా నచ్చింది, ఇది అక్కి క్రియేట్ చేశాడు అంటాడు నవ్వుతూ. పూజ కళ్ళతోనే సాత్వికకి సైగ చేస్తుంది, మీ ఆయన చేశాడు అన్నట్టు. సాత్విక సిగ్గుపడుతుంది, తనకి అక్షిత్ బాగా గుర్తొస్తాడు. మార్నింగ్ తను మెసేజ్ పెట్టినా సాత్విక రిప్లై ఇవ్వలేదు, వైజాగ్ రాలేదన్న కోపంతో. ఇప్పుడు వీడియో తానే చేశానేసరికి బాగా గుర్తొచ్చేశాడు. ఆ తర్వాత కార్డ్స్ అన్నీ సెర్చ్ చేసి 4 కార్డ్స్ ఫైనల్ చేస్తారు. వాటిలో ఒక కార్డ్ సాత్వికకి బాగా నచ్చుతుంది. ఆ కార్డ్ నా చాయిస్ అంటుంది. సరే అయితే అక్షిత్ని కూడా కనుక్కుందాం అంటూ ఆ 4 డిజైన్స్ అక్షిత్కి వాట్సాప్ చేస్తుంది పూజ. వాటిలో అక్షిత్ కూడా సాత్విక చెప్పిన కార్డ్ని సెలెక్ట్ చేస్తాడు. సాత్విక నవ్వుకుంటుంది మనసులోనే. చివరికి ఆ కార్డ్ని ఫైనల్ చేస్తారు. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుండగా ఎవరో వచ్చి డోర్ నాక్ చేస్తారు. సాత్విక నేనెళ్ళి చూస్తాలే, అమ్మాయి ఉంటుంది అంటూ వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి అక్క అనేలోపు ఆవిడ సాత్వికని మాట్లాడొద్దని సైగ చేస్తుంది. ఇద్దరు లోపలికొస్తారు. అశ్విత్ పూజ అటువైపు తిరుగుంటారు. ఆ వచ్చిన మనిషి వెళ్ళి అశ్విత్ కళ్ళు మూస్తుంది. పూజ కూడా ఎవరా అని వెనక్కి చూసి అశ్విత్ గెస్ చేస్తాడా లేదా అన్నట్టు సైలెంట్గా ఉంటుంది. అశ్విత్ అప్పటి వరకు మాట్లాడిన వాడు సైలెంట్ అయిపోయి అమ్మా ఎప్పుడొచ్చావు అంటాడు కన్నీళ్లతో. ఆ చేతుల్లో మొహం దాచుకొని ముద్దు పెట్టి అలానే వెనక్కి తిరగగానే రోహిణి తల వంచి అశ్విత్ నుదుటి మీద ముద్దు పెట్టి ఇప్పుడే వచ్చా కన్నయ్యా, నువ్వు ఇక్కడికొచ్చావు అని అత్తమ్మ చెప్పింది. సర్లే నా బిడ్డ అమ్మ కొంగు వదిలేసి పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతున్నాడులే, ఇక నేనేం గుర్తుంటాను అనుకుంటూ వచ్చా అంటుంది. అశ్విత్ అయ్యో అలా ఏం లేదమ్మా, కార్డ్ సెలెక్ట్ చేద్దామని వచ్చా అంటాడు సిగ్గుపడుతూ. అంతలో అశ్విత్కి ఫోన్ వస్తుంది. తను మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్తాడు. రోహిణి పూజని దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకొని చాలా థ్యాంక్స్ అమ్మా, నా బిడ్డలో ఇంత మార్పు నేను చూడలేదు, నిన్ను ఇబ్బంది పెట్టింటే సారీ అంటుంది కన్నీళ్లతో. పూజ అయ్యో అక్క అలా అనకండి, తనంటే నాకు ప్రాణం, నేను ఏం చేసినా మా జీవితం కోసమేగా అక్క, నువ్వు చెప్పింది మా మంచి కోసమేగా, నాకేం బాధ లేదు ఇలా చేసినందుకు, ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను, పెళ్లికి ముందే తనలో చాలా ప్రేమను చూశాను అంటుంది రోహిణిని గట్టిగా హక్ చేసుకొని. సాత్వికకి ఏం అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో. సాత్విక ఏంటక్క ఏమైంది, ఎందుకు నువ్వు అలా సారీ చెప్పావు అంటుంది రోహిణితో. పూజ నేను చెప్తాను విను అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ రోజు మా పెళ్లి చూపులయ్యాక ఆ నైట్ రోహిణి అక్క కాల్ చేసి తనని పరిచయం చేసుకుంది. అశ్విత్ చిన్నప్పుడు తన దగ్గరే ఉండేవాడని, తనని ఎప్పుడూ అమ్మ అని పిలిచేవాడని చెప్పింది. అలానే అశ్విత్ చిన్నప్పటి నుండి బాగా చదవడం వల్ల ఎక్కువగా బయట తిరిగేవాడు కాదని, తనకు సిగ్గు మొహమాటం భయం ఇవన్నీ కొంచెం ఎక్కువని చెప్పింది. నన్నే ఎలాగైనా కొంచెం సర్దుకుపోయి తనని అర్థం చేసుకొని మార్చుకోమని చెప్పింది. అప్పుడు నాకు అశ్విత్ బాగా నచ్చాడు, తనని నేను ఎప్పటికీ వదులుకోలేను, తనని నేను మార్చుకుంటానని చెప్పా. ఆ తర్వాత అక్క నాతో ఇలా అంటున్నందుకు నన్ను క్షమించు, భార్యాభర్తల మధ్య బంధం నిలబడాలంటే ప్రేమ నమ్మకం అవి 2 చాలా ముఖ్యం. సో నువ్వే ఎలాగైనా తనలో కలిగిన ప్రేమని కాపాడుకో, నీ ప్రేమతో నువ్వు ఎప్పటికీ తనని వదలవన్న నమ్మకం కలిగించు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక చంటి పిల్లోడు తన తల్లి మీద పెంచుకునే ప్రేమ తాను నీ మీద పెంచుకోవాలని చెప్పింది. దీనికి నువ్వు వీలైనంత వరకు అశ్విత్కి దగ్గరగా ఉండు, తనలో ఉన్న బిడియం సిగ్గు చిన్నగా పోగొట్టు, తన దగ్గర నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తనతో నేను ఎలా అయినా ఉండొచ్చు అన్న నమ్మకాన్ని కలిగించు. ఎంగేజ్మెంట్ అయ్యాక కావాలంటే మీ వాళ్ళతో నేను మాట్లాడతాను, నువ్వు అశ్విత్ కలిసి ఉండేలా ఒప్పిస్తా, కానీ ఇదంతా నీకు ఓకే అయితేనే చెప్పింది. దానికి నేను అదేంటక్క అలా అంటావు, తనని చూసినప్పుడే నా భర్త అని ఫిక్స్ అయ్యాను, ఇక తనతో ఉండడానికి నాకేం ఇబ్బంది లేదని చెప్పాను.
కాకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అలా తనతో ఉంటే బాగోదని అక్కే వచ్చి అమ్మా నాన్నతో మాట్లాడి నన్ను అశ్విత్ని ఒకే ఇంట్లో ఉండేలా చేసింది. అందుకే అక్క ఇప్పుడు అలా మాట్లాడుతుంది. సాత్విక, ఎందుకక్క నీకు అశ్విత్ బావ అంటే అంత ప్రేమ? రోహిణి, పిల్లలు పుట్టడం 2 సంవత్సరాలు లేట్ అయితేనే చాలామంది నన్ను గొడ్రాలు అన్నారు. అశ్విత్ మాత్రం వాళ్ళని తిట్టేవాడు. ఎవరైనా మీ వదినకి పిల్లలు లేరంటే వాళ్ళతో ఈమె నా వదిన కాదు అమ్మ అని చెప్పేవాడు. అక్కి కూడా నన్ను అలానే పిలిచేవాడు. అందుకే ఎవరడిగినా నాకు 4 పిల్లలని చెప్తా. అశ్విత్ నా పెద్ద కొడుకు, చాలా సున్నిత మనస్తత్వం, అమాయకుడు. ఫస్ట్ నన్ను అమ్మ అని పిలిచింది వాడే. అందుకేనేమో అక్కి కన్నా అశ్విత్ మీద కొంచెం ఎక్కువ ప్రేమ నాకు. కానీ అక్కి అశ్విత్లా కాదు, హైపర్ యాక్టివ్. ఎవరిని లెక్క చేయడు, కోపం రాదు, వస్తే అదొక ప్రళయంలా ఉంటుంది. మా ఫ్యామిలీలో అర్జున్, అక్షిత్ ఇద్దరు ఒకే టైప్. మిగిలిన 8 మంది ఎంత సైలెంటో వీళ్ళిద్దరూ అంత వైలెంట్. కోపం వచ్చిందా ఎదుటివాడు మనిషి అని కూడా ఆలోచించారు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళ మీద చేయి చేసుకుంటా. నా మీద ఉన్న గౌరవంతో నన్ను ఎవ్వరూ ఒక్క మాట అనరు. పెళ్లి చూపులు అయిన రాత్రి అశ్విత్ పూజ ఫోటో చూపించి నాతో మాట్లాడినప్పుడే అర్థమైంది ఎంత ఇష్టపడుతుంది. అందుకే వెంటనే అత్తమ్మ దగ్గర పూజ నెంబర్ తీసుకొని పూజతో అన్ని విషయాలు మాట్లాడా. తను బాగా అర్థం చేసుకుంది కాబట్టే నా అశ్విత్ కళల్లో ఇంత సంతోషం చూస్తున్నా. లేకపోతే చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న ఈ రోజుల్లో అశ్విత్ని చేసుకునే అమ్మాయి తనని సరిగ్గా అర్థం చేసుకోకపోతే తనకి ఇలానే విడిపోయే పరిస్థితి వస్తుందేమో అన్న భయంతో పూజని సాత్వికతో కలుసుండమని రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు నేను చాలా హ్యాపీ అంటూ పూజని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది సంతోషంతో. పూజ, మీ కోరికలో నాకేం తప్పు కనిపించలేదక్కా. మా జీవితం సంతోషంగా ఉండటానికి నేను ఏమైనా చేస్తా. నాకు అశ్విత్తో జీవితమే ముఖ్యం అంటుంది. రోహిణి, సరే అమ్మా, ఇంకేంటి విశేషాలు? నువ్వు ఎలా రాసావు సాత్విక ఎగ్జామ్స్? నువ్వంటే మీ బావగారికి చాలా అభిమానం అంటుంది దగ్గరకు తీసుకుంటూ. సాత్విక, వావ్, నాకు ఫ్యాన్స్ ఉన్నారు అయితే అంటుంది కొంటెగా. రోహిణి, నీకు ఇంట్లో అందరూ ఫ్యాన్స్, కొంటపిల్ల. నువ్వు డాక్టర్ చదువుతున్నావుగా, అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీలో అంటుంది చెంపలు లాగుతూ. సాత్విక, బాబోయ్, నేను మరీ అంత చదువుల తల్లిని కాదక్కో. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అన్ని ఫెయిల్ అవడమే అంటుంది నవ్వుతూ. ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అశ్విత్ ఫోన్ మాట్లాడి వచ్చేస్తాడు. రోహిణికి కూడా ఇన్విటేషన్ వీడియో అండ్ కార్డ్ చూపిస్తారు. చాలా బాగున్నాయి, అందరికీ పంపండి అని చెప్తుంది. కాసేపు అయ్యాక అశ్విత్ రోహిణి వెళ్ళిపోతారు. సాత్విక పూజతో ఇంత జరిగినా నాతో ఒక్క మాట చెప్పలేదేంటే అంటుంది. పూజ, రోహిణి అక్క భయమేమో అశ్విత్ నాతో సరిగ్గా ఉండగలడా లేదా అని. కానీ నేను మాత్రం తను ఎలా ఉన్నా తనతోనే నా జీవితం అనిపించింది. కానీ మా పెళ్ళి ఎవరి జీవితాల్లో టెన్షన్ క్రియేట్ చేయకూడదు. అందుకే అక్క పెళ్లికి ముందే తనతో ఉండనగానే ఒప్పేసుకున్నా. అశ్విత్తో మాత్రం నేనే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించానని చెప్పా. చిన్నగా తనలో ఉన్న బిడియం సిగ్గు దూరం చేస్తున్నా. తను చిన్నప్పటి నుండి చదువు అంటూ ఇంటికి బుక్స్కి పరిమితం అవ్వడంతో బయట ఎక్కువగా తిరగలేదు. అందుకే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం బెరకు భయం. కానీ ఇప్పుడు బాగా చేంజ్ అయ్యాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క కళ్ళల్లో ఆనందం చూసి అంటుంది. సాత్విక, నువ్వు చాలా గ్రేట్ బాబు. ఇంతకీ సిగ్గు బిడియం పోగొట్టేలా ఏం చేశావే అంటుంది కొంటగా. పూజ, ఓయ్, నిన్ను చంపుతా. ఏంటే నీ అల్లరి? మా మధ్య 100 ఉంటాయి, నీకెందుకు? ఇంతకీ మీ ఆయన ఏమంటున్నాడు? ఇప్పటి నుండైనా మాట్లాడుకోండి. ఇంకా ఎన్నాళ్ళు మెసేజ్లు చేసుకుంటారు? సాత్విక, నేను అదే అనుకుంటున్నా. కాకపోతే మాట్లాడడం మొదలు పెడితే వెంటనే ఓకే చెప్పేస్తానేమోనని కొంచెం భయం. అయినా చూస్తాలే అంటుంది అక్షిత్ని తలుచుకుంటూ. పూజ, సరే పద, కిందికెళ్ళి డిన్నర్ చేద్దామని సాత్వికని తీసుకొని కిందికెళ్తుంది. కార్తికేయ వికాస్ మేఘనని పిలిచి ఆ గవర్నమెంట్ హౌస్ ప్రాజెక్ట్ టెండర్ మనకే వచ్చింది అని చెప్తాడు సంతోషంగా. మేఘన, వావ్, సూపర్ అంటూ పెద్దగా అరుస్తూ ఇద్దరిని హక్ చేసుకుంటుంది. వికాస్ ఆశ్చర్యంలో ఉండిపోతాడు. మేఘన, ఏంటి బావా అలా ఉన్నావు? మనకి రాదు అనుకున్న టెండర్ మనకే వచ్చింది, సంతోషపడకుండా అలా ఉన్నావేంటి? వికాస్, లేదు మేఘన, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ రంజిత్ గాడికి వెళ్తుందనుకున్నాం. ఆ రోజు అఫీషియల్గా మనం కోట్ చేయాలనుకున్నది 500 crores.
ఆ రంజిత్ 600 crores పెట్టి టెండర్ వేద్దామనుకున్నాడు. మనం తక్కువకి వేస్తున్నందున మనకే వస్తుంది టెండర్. కాకపోతే మనం అడ్డు లేకపోతే వాడు చేజిక్కించుకుందామనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్లో ప్రాఫిట్ చూశాడు వాడు. నందు మాత్రం మనకి లాస్ వచ్చినా పర్వాలేదు, ఇది పేదవాళ్ళ కోసం కడుతున్న హౌస్ ప్రాజెక్ట్, దీనివల్ల మనకి మంచి ఇమేజ్ కూడా వస్తుందని 500 crores వేద్దామంది. కానీ ఎప్పుడైతే రంజిత్ వచ్చి మనతో గొడవకి సిద్ధపడ్డాడో నందు ఇక కంట్రోల్ చేసుకోలేకపోయింది. అందుకే ఎవ్వరికి తెలియకుండా నాకు బావకి మాత్రమే చెప్పి సీక్రెట్ టెండర్ సేమ్ అమౌంట్కి రెడీ చేసింది. 2 టెండర్లు షీల్డ్ కవర్లో పెట్టి ఒకటి నాకు ఇచ్చింది, ఒకటి తను తీసుకెళ్ళింది. ఆ రోజు నేను వేసింది డమ్మీ టెండర్ అనుకున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు అర్థమైంది, నాకు ఒరిజినల్ ఇచ్చి తాను డమ్మీ తీసుకెళ్ళింది. ఆ రంజిత్ నందు టెండర్ వేయటానికి వెళ్తున్న దారిలో అటాక్ చేసి మర్డర్ అటెంప్ట్ చేశాడు. నా నందు ఎప్పుడు గొప్పగా ఆలోచిస్తుంది. ఆ రోజు నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే తనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అంటాడు కన్నీళ్లతో. కార్తికేయ, రే నువ్వు ఏడవకురా, నువ్వు ఇలా ఉంటే తను తట్టుకోలేదు. ఇక అన్నీ మనకు గుడ్ న్యూస్లే. ఇప్పుడు టెండర్ వచ్చేసింది. నందు 2 monthsలో కోమాల నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక పక్క ఈ ప్రాజెక్ట్, తర్వాత కొత్త బిజినెస్ అన్నీ చూసుకుంటుంది. ఇక నువ్వు హ్యాపీగా ఉండరా, ఇది నందు విజయం. ఈ దెబ్బతో ఆ రంజిత్ గాడికి మైండ్ తిరిగిపోయి ఉంటుంది అంటాడు ఓదారుస్తూ. మేఘన, అవును బావా, అక్క బెడ్ మీద ఉన్నా కూడా మనల్ని గెలిపించింది. జనాలకి మంచి చేయాలనే ఈ ప్రాజెక్ట్ మనకి రావటం మన అదృష్టం. సో ఇక నువ్వు సంతోషంగా ఉండు అంటుంది. వికాస్, ఓకే, నా నందు లేచేసరికి మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. వెంటనే గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇసుక, సిమెంట్, బ్రిక్స్, ఐరన్, స్టీల్కి టెండర్ ఆఫర్ చేయండి. ఇది నేను దగ్గరుండి చూసుకుంటా. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. పేదవాళ్ళకి మనం ఒక మంచి ఇల్లు ఇవ్వాలి. మన దగ్గర ఉన్న ప్రొక్లైనర్ సరిపోవు. వెంటనే ఇంకో 10 వీలైతే కొనండి, లేకపోతే లీజుకు తీసుకోండి. ఒక 50 crores లాస్ వచ్చినా పర్లేదు. మన పేరు ఆ పేదవాళ్ళు కలకాలం గుర్తుంచుకోవాలి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అది మనం నిజం చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అంటాడు నవ్వుతూ. ఇక వర్క్ కంప్లీట్ చేసుకుని ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. టెండర్ తనకు రాలేదని తెలియడంతో రంజిత్ ఆవేశంతో ఐరన్ కుర్చీని విసిరేసి గ్లాస్ పలగొడతాడు. అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం రంజిత్ ఆవేశం చూసి వణికిపోతారు. ఇది ఎలా జరిగింది అని అరుస్తుంటాడు. వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్ కుమార్ని పిలుస్తాడు. రంజిత్, ఎలా జరిగింది కుమార్? ఆ రోజు దాన్ని చంపేశాం కదా టెండర్ వేయకుండా. కుమార్, అవును సార్, కానీ అది తెలివిగా మనల్ని మోసం చేసి వేరే వాళ్ళతో టెండర్ వేయించినట్టుంది సార్. పిడికిలి బిగిస్తూ. రంజిత్, మనం దాన్ని తక్కువ అంచనా వేశాం. చచ్చి బ్రతికిపోయింది. లేకుంటే ఈ రోజు దాని బాడీని కసి తీర ముక్కలు చేసేవాడిని. బ్లడీ బీచ్ అంటూ పళ్ళు కొరకతాడు. ఎంత చేసినా తన ఆవేశం కంట్రోల్ అవ్వడం లేదు. వెంటనే జిమ్కి వెళ్తాడు. అక్కడ తన కోసం పనిచేసే వాళ్ళు జిమ్ చేస్తుంటారు. రంజిత్ వెళ్ళగానే అందరూ విష్ చేస్తారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా రంజిత్ ఆవేశంగా వెళ్ళి 150 kg వెయిట్ లిఫ్ట్ పైకెత్తి పెద్దగా అరుస్తూ విసిరి నేలకేసి కొడతాడు. అక్కడ ఉన్న అందరూ భయంతో చూస్తుంటారు తన ఉగ్రరూపాన్ని చూసి. గ్లౌస్ కూడా వేసుకోకుండా వెళ్ళి బాక్సింగ్ బ్యాగ్ 3 పంచెస్తో బద్దల కొడతాడు. అక్కడ ఉన్న వారందరికీ ఒక్కసారిగా గుండెలదరపడతాయి ఆ పంచ్ పవర్ చూసి. ఒక అరగంట సేపు ఉద్వంసమే సృష్టిస్తాడు అక్కడ. ఏం చేసినా తన ఆవేశం తగ్గడం లేదు. ఏం చేయాలో తెలియక కార్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు గేట్ని బద్దలు కొట్టుకొని. నైట్ తిన్నాక సాత్వికకి అక్షిత్తో మాట్లాడాలనిపిస్తుంది. పూజ ఎంగేజ్మెంట్ ఆల్బమ్ తీసుకొని దానిలో తాను అక్షిత్ కలిసి మెట్ల మీద దిగి వస్తున్న ఫోటో ఎదురుగా పెట్టుకొని ప్రకాష్కి కాల్ చేస్తుంది. ప్రకాష్, ఏంటి మేడం గారికి ఇప్పుడు గుర్తొచ్చాము నవ్వుతూ. సాత్విక, అన్నయ్య అంటుంది గోముగా. ప్రకాష్, తల్లి నీకు దండం పెడతా, మరీ అంత గౌరవంగా పిలవకే, పోతానేమో, అసలే పెళ్లి కావాల్సిన వాడిని అంటాడు నవ్వుతూ. సాత్విక, పోరా, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఏదో నీతో మాట్లాడాలని కాల్ చేస్తే అలా అంటావా అంటుంది. ప్రకాష్, సరే తల్లి, ఇప్పుడు చెప్పు, ఏంటి సడన్గా కాల్ చేశావు? సాత్విక, నువ్వు గుర్తొచ్చావన్నయ్య, అందుకే చేశా. ప్రకాష్, వద్దమ్మా, అంతొద్దు, ఇప్పుడు నిజం చెప్పు. అక్షిత్ గురించే చేశావు, నాకు తెలుసు. సాత్విక, అన్నయ్య నువ్వు సూపర్ రా,
ఐఐటిలో చదివావంటే ఏమో అనుకున్నా, నువ్వు జీనియస్ నిజంగా అంటుంది. ప్రకాష్ అంతొద్దు కానీ మ్యాటర్ చెప్పు నవ్వుతూ. సాత్విక ఏమీ లేదురా, నాకు ఇక నుండి మా ఆయనతో డైలీ ఫోన్లో మాట్లాడాలని ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా ఆయన నాకు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలి అంటుంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. ప్రకాష్ రిక్వెస్టా ఆర్డరా అంటాడు నవ్వుతూ. సాత్విక నేనెప్పుడైనా రిక్వెస్ట్ చేశానా? ఆర్డర్ అనుకో నవ్వుతూ. ప్రకాష్ రాక్షసి, సరే చేపిస్తాలే నవ్వుతూ. సాత్విక థ్యాంక్స్ అన్నయ్య. ప్రకాష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. థ్యాంక్స్ ఎందుకే రాక్షసి, ఇంకోసారి అలా అంటే చంపుతా. సాత్విక సారీరా, వెంటనే చేయించేయి అని ఫోన్ పెట్టేస్తుంది. ప్రకాష్ నవ్వుకుంటూ బాగుందే బాబు మీ ఆటలు. వాడేమో నీకు ప్రపోజ్ చేయడం, నువ్వేమో వాడిని కావాలని వెయిట్ చేయించడం. ఇదంతా తెలిసి కూడా వాడు కావాలని నీ కోసం నీకు నచ్చినట్టు బిహేవ్ చేయడం, నువ్వింకా బెట్టు చేయడం. బాగున్నాయి మీ దొంగాటలు అనుకుంటాడు నవ్వుకుంటూ. వెంటనే అక్షిత్కి ఫోన్ చేసి సాత్విక కాల్ చేయమన్నదని చెప్తాడు. అక్షిత్ నవ్వుకుంటూ సరి చేస్తాలే బా, నా పెళ్ళానికి ఇప్పటికి ధైర్యం వచ్చినట్టుంది నాతో మాట్లాడడానికి. సో ఇప్పుడు నేను బాగా భయం ఉన్నట్టు నటిస్తూ మాట్లాడాలి. నా పెళ్ళాం సంతోషం కోసం తప్పదు అని కాల్ కట్ చేస్తాడు నవ్వుకుంటూ. మరి రంజిత్కి ఇంకా నందు బతికే ఉందని తెలిస్తే నందు పరిస్థితి ఏంటి? కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.